హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈజ్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. ఈరోజు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కంటెంట్ ఏంటంటే దీపికా మేడం గారు మనకి ఒక ఇన్ఫర్మేషన్ అండ్ మెసేజ్ పాస్ చేశారు. సో దీపికా మేడం వాయిస్ ఫార్వర్డ్ చేస్తున్నాను, అందరూ వినండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. హలో ఆల్, అందరికీ నమస్కారం. సో మై విత్ రియాక్ట్స్లో ఎండీ సార్ బెయిల్ అప్డేట్ గురించి అందరూ అడుగుతున్నారు. సో నిన్న కేస్ హియరింగ్ అనేది వచ్చిందనమాట. ఆ హియరింగ్లో డిపార్ట్మెంట్ నుంచి డిఎస్పి నుంచి ఒక కౌంటర్ అనేది రావాలి. సో ఆ కౌంటర్ అనేది నిన్న వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనకు నిన్న బెయిల్ అనేది వాయిదా పడే తరుణంలో ఉండిందనమాట. ఆ వాయిదా అనేది సో నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ పైన వచ్చే తరహాలో ఉంది. అలా వస్తే మనకున్న ఇష్యూ ఏంటి అని అంటే, సో నెక్స్ట్ 2 వీక్స్ అంటే నెక్స్ట్ మంత్లో చాలా వరకు దసరా హాలిడేస్ అని, కోర్ట్ హాలిడేస్ అని, హాలిడేస్ యొక్క కౌంట్ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో అలా వెళ్తే మనకు నెక్స్ట్ హియరింగ్స్ వచ్చేవి అనేది ఇంకా చాలా లేట్ అవుతుంది కాబట్టి సో అండ్ ఆల్సో మనకు 90 డేస్ తర్వాత సార్కి యూజువల్గానే మ్యాండేటరీ బెయిల్ అనేది అప్లై చేయొచ్చు. ఒకవేళ ఈ బెయిల్ పిటిషన్ అనేది పెండింగ్లో ఉంటే మనం ఆ యొక్క మ్యాండేటరీ బెయిల్ అనేది అప్లై చేయడం అనేది పాసిబుల్ కాదు. సో దాని కొరకే మనం ఏం చేసాము అని అంటే, మనం ఆల్రెడీ ఇప్పుడు ఇచ్చిన బెయిల్ పిటిషన్ అనేది విత్డ్రా చేయడం అనేది జరిగింది. సో మనం విత్డ్రా చేయడానికి వెనకాల ఉన్న కారణం అదే. ఎందుకంటే మనకు నెక్స్ట్ అవకాశం ఉంది మ్యాండేటరీ బెయిల్ అప్లై చేయడానికి. సో ఇది వాయిదా అనేది మ్యాక్సిమం నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ పైనే పోతా ఉంది కాబట్టి అది ఎంతవరకు మనం వెయిట్ చేయలేమైన దీంతోనే ఇప్పుడు మనం వేసిన పిటిషన్ అనేది విత్డ్రా చేసి నెక్స్ట్ 90 డేస్ తర్వాత మనము మ్యాండేటరీ బెయిల్ అప్లై చేయొచ్చు అనే దీంతోనే ఇప్పుడు మనం దాని వాయిదాని అంటే ఒక పిటిషన్ని విత్డ్రా చేయడం అనేది జరిగింది. సో దాని వెనకాలన్న అసలు కారణం ఇదే. సో దీన్ని ఎవరు కూడా వేరే విధంగా ఎవరెవరు చెప్తున్నారని చెప్పి అలా అంతా అర్థం చేసుకొని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పటి వరకు చాలామంది చాలా విషయాలు అంటే చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. అదేంటంటే వాంటెడ్గా కంపెనీ ఇలా అంతా చేస్తూ ఉంది, కంపెనీయే తన మీద కేసులు వేసుకొని సో ఏది ఇవ్వకూడదనే దీంతో వాళ్ళు బయటపడుతున్నారు, ఎస్కేప్ అవుతున్నారు. అండ్ ఇలాంటి చాలా విధంగా చాలా రకాలుగా మాట్లాడుతున్నారనమాట. సో అదేంటంటే మనం ఎన్నోసార్లు చెప్పున్నాము. సో ఒక కంపెనీ ఇవ్వాలనుకుంటే ఎలా ఉంటుంది, అదే కంపెనీ వెళ్ళాలనుకుంటే ఎలా చేస్తారనేదంతా కూడా ఎన్నోసార్లు చెప్పున్నాం అనమాట. సో మనము లాస్ట్ 3 years నుంచి మనం ఇక కంపెనీని రన్ చేసి సో మనం మ్యాక్సిమం అంతా కూడా ప్రజలకే ఇచ్చున్నాం అనమాట. సో అదే ఒక కంపెనీ పారిపోయే కంపెనీయే అయితే సో అంతలా మనము ఇక పేమెంట్స్ కానీ ఇవి కానీ ప్రజలకు అంతలా చేయాల్సిన అవసరం లేదు. ఇది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అనేసి మనం ఎన్నోసార్లు చెప్పున్నాము. అలా కొన్ని కోట్లాది వాల్యూ గల ప్రోడక్ట్స్ అనేది మన దగ్గర ఇప్పటికీ ఉంది. సో ఇవంతా మనం చేస్తున్నాము అంటే మనం ఎన్నో ఫ్యూచర్ హోప్స్తో ఎన్నో కలలతో ఎన్నో ఆశలతో ఈ యొక్క కంపెనీని ఎండీ సార్ స్టార్ట్ చేశారనమాట. సో అలాంటి కంపెనీ మీద సో ఆ కంపెనీనే ఒక కేసు వేసుకొని ఆ కంపెనీనే ఆ యొక్క నెక్స్ట్ కేసులు నడుపుకుంటూ సో అది కంపెనీకి యూస్ ఉండదు, కంపెనీలో వచ్చేసే వాళ్ళకి యూస్ ఉండదు. సో అలాగే ఈవెన్ మాకైనా దాంతో ఎటువంటి ఇది అనేది ఉండదు. సో అలాంటి యొక్క వర్క్ అంతా యాజ్ ఎ కంపెనీగా ఇక్కడ చేస్తున్నామా అంటే ఖచ్చితంగా అలా ఎవరు చేయలేదు. సో అది మీరు అలా ఆలోచిస్తున్నారనేది నాకు అర్థం కావట్లేదు. సో ఎన్నో విషయాలు ఇక్కడ జరుగుతున్నాయి అంటే అది ఆల్రెడీ అపోజిషన్లో వచ్చిన కేసు రిలేటెడ్ కానీ ఇన్ని కేసెస్ పోతా ఉంది. అది అన్వాంటెడ్గా ఇచ్చిన ఒక కేసు వెనకాలే మనం ఇంతలా ఇదవుతున్నాము అని అంటే సో అది వాంటెడ్గా మేము క్రియేట్ చేసుకోము. ఎందుకనంటే నేను ఎప్పటికీ చెప్పున్నాను, ఇది ప్రజలైన మీకు ఒక అవకాశం, ఓకేనా. అదే యాజ్ ఎ కంపెనీకి దాంతో ఒక భాగంగా ఉండి సో దాన్ని ఎంతో కలలతో ఆశలతో తీసుకెళ్ళిన మాకు అదొక జీవితం అనమాట. సో ఇది మా యొక్క జీవితాలు. సో ఇలాంటి జీవితాల్ని ఎవరైనా ఒక కంప్లైంట్స్ ఇచ్చి మా చేతిలో మేమే చెడుపుకోవాలనుకుంటామా అనేది ఒకసారి ఆలోచించండి. ఎందుకనంటే ఎంతోమందికి ఎన్నో మంచి విషయాలు చేయాలనేసి మేము ఈ కంపెనీని స్టార్ట్ చేసాము. సో సార్ అంతే కలలు ఇప్పుడు కూడా నెక్స్ట్ ఏమేమి చేయాలనే కలలతోనే సార్ ఉన్నారు.
సో అలాంటి ఒక ఆశయాలతో స్టార్ట్ చేసిన ఒక కంపెనీ. సో వాళ్ళే పీపుల్స్కి ఏదో మట్టు పెట్టాలి, లేకపోతే వాళ్ళని కష్టపెట్టాలి, లేకపోతే వాళ్ళకి ఇవ్వకుండా పారిపోవాలనే ఉద్దేశంతో అంతా చేస్తున్నారని చెప్పి చాలా వరకు రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు. సో దయచేసి అది అలా లేదు, అలా కాదు అనేది అర్థం చేసుకోండి. ఎందుకనంటే మనం ఇప్పటి వరకు ప్రజలకు ఇచ్చిన తరహాలోనే ఉన్నామే కానీ ఎక్కడ కూడా మనం ఇచ్చేసిన తీసుకొని పారిపోయే ఉద్దేశం అయితే మనకి ఇప్పుడు కాదు, ఎప్పుడూ లేదు. సో ఇవంతా దాటి కూడా మనం కంపెనీని రన్ చేస్తాం అనే ఒక ఉద్దేశంతోనే ఉన్నామే కానీ కంపెనీని ఆపాలనే ఉద్దేశంతో ఇక్కడ మనం లేము. సో కాబట్టి దాన్ని దయచేసి అర్థం చేసుకోండి. ఇప్పటి వరకు కూడా సార్ రాక కోసం మీరు ఎదురు చూస్తున్నారు అంటే సార్ వచ్చి అగైన్ కంపెనీ స్టార్ట్ చేసి రన్ చేస్తారా, ఎప్పుడు వస్తారో అనే దీంతోనే మీరు ఎదురు చూస్తున్నారు. సో అలాంటప్పుడు ఎవరో ఎక్కడో కొన్ని బ్యాడ్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి వాటిని నమ్మి మీరు ఆ యొక్క మాటలకి లొంగిపోయి సో మీరు తప్పుదారి పట్టకండి. అలా తప్పుదారి ఎవరిని పట్టించకండి. ఎందుకనంటే అది మీ లైఫ్ని స్పాయిల్ చేయడమే కాకుండా వాళ్ళ లైఫ్ని కూడా స్పాయిల్ చేయడం అవుతుంది. సో అండ్ ఆల్సో ఇప్పటి వరకు చాలామంది అథారిటీస్ని కానీ సో లేకపోతే మీ యొక్క లీడర్స్ని అందరినీ కూడా చాలా వరకు అసభ్యంగా మాట్లాడుతున్నారు, అసభ్యంగా ఫోన్లు చేసి కానీ సో ప్రవర్తనలు కానీ అలా ఉన్నాయని చెప్పి చాలా వరకు వస్తూ ఉంటాయి. సో దయచేసి ఒక విషయం అర్థం చేసుకోండి. వాళ్ళందరూ కూడా మీలాంటి సాటి మనుషులే. అందరూ కూడా సో ఒక అవకాశం ఉండి ఆ అవకాశం తెలుసుకొని వాళ్ళు ఇందులో వచ్చి మీకు ఒక అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళే కానీ సో ఎవరు కూడా ఇక్కడ కావాలని మిమ్మల్ని చెడగొట్టాలి, సో మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయాలనే ఉద్దేశంతో ఎవరు కూడా అలా మీకు చేయలేదు. వాళ్ళు మీకు అవకాశాన్ని ఇవ్వలేదు. ఓకేనా? సో మీకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు ఏదో ఒక విధంగా, లేకపోతే ఏదో ఒక అప్డేట్ అయినా తెలుసుకొని ఇస్తున్నారు అంటే దాని వెనకాలను ఒకే కారణం. సో ఎప్పటికైనా ఏదో ఒక మంచి జరిగి సో ఆ మంచి మీకు కూడా లభించదా అనే ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారే కానీ ఎక్కడా కూడా మిమ్మల్ని కష్టపెట్టాలనే ఉద్దేశంతో కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా వరకు చాలా మిస్బిహేవ్ చేస్తున్నారనేది వస్తూ ఉంది. ఇది చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళు దీంతో ఒక పార్ట్గా ట్రావెల్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీకు ముందు వచ్చారు వెనకాల వచ్చారు అనేది కాదు. సో మేము ఎలా అయితే ఈ కంపెనీని తీసుకెళ్తున్నామో ఆ ఆశయాలు నచ్చి సో ఆ మంచి అవకాశాన్ని అందరికీ ఇవ్వాలనే మంచి ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారే కానీ సో ఎవరిని కూడా కష్టపెట్టాలనే ఉద్దేశంతో కాదు. సో దయచేసి దాన్ని అర్థం చేసుకోండి. సో ఇప్పుడు జరుగుతున్న కోర్టు విషయాలంతా కూడా ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క టైం అనేది తీసుకుంటుంది. ఎందుకనంటే అన్ని కేసెస్ ఒకటి కాదు. సో యూజువల్గా ఒక రాబరీ కేసెస్ కానీ లేకపోతే ఏదో ఒక చిన్న కేసెస్ అయినా కూడా ఆస్తుల తగాదాలు ఇలాంటి ఏ కేసెస్ అయినా కూడా అది కొన్ని వాయిదాలు కొన్ని నెలలకి కొన్ని ఏళ్ళకి లాగుతుంది. సో అలాంటిది మన కంపెనీ ఎన్నో వేల కోట్లలో టర్నోవర్ అనేది చేస్తుంది. సో అలాంటి దీన్ని ఇప్పుడు దాని ఇన్వెస్టిగేషన్ చేసి సో ఏం జరిగింది ఏంటి అనేది తెలుసుకొని అవంతా చేయడానికి కొన్ని టైం పీరియడ్ అనేది పడుతుంది. సో దానికి ఆ కోర్ట్ టైమింగ్స్ అనేది ఒకటి ఉంది. సో ఆ యొక్క కేసు యొక్క స్టాండర్డ్ ఇది అనేది ఒకటి ఉంది. సో అవంతా దానన్నిటినీ బేస్ చేసి ఇప్పుడు ఈ విషయాలంతా జరుగుతున్నాయే కానీ ఇక్కడెక్కడా కూడా మనం వాంటెడ్గా చేయడానికి ఎలాంటి విషయాలు కూడా లేవు. సో ఏది కూడా మనం చేయట్లేదు. ఓకేనా? సో ఏదైతే జరుగుతూ ఉందో దాన్ని ఫాలో అవుతున్నాం అంతే కానీ సో దాన్ని ఎక్కడా కూడా మనం మార్చి రాయడానికో చేయడానికో లేదు. ఎందుకనంటే కొన్ని విషయాలు దానికి ప్రొసీజర్స్ అంతే అంటే ఆ ప్రొసీజర్స్ని ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. సో అది అలానే చెయ్యాలి. సో దానికి మించి విరుద్ధంగా మనం ఇక్కడ వెళ్ళడానికి లేదు అనేది సో మీరు ముందు అర్థం చేసుకోండి. ఇక్కడ ఇవి ఎన్నో కేసెస్ మనం చూసుంటారు, ఎన్నో కంపెనీస్ మీరు చూసుంటారు. ఓకేనా? ఆ కంపెనీస్కి ఈ కంపెనీస్కి కంపేర్ చేసి సో ఇది ఎలా వచ్చేసింది, ఇది ఎందుకు రాలేదు, దీంతో ఏమైంది, దాంతో ఏమైంది అని చెప్పి సో అన్వాంటెడ్ కంపారిజన్స్ అనేది పెట్టి మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండండి. ఏమంటే అన్ని కేసులు ఒకటి కాదు, అన్ని కేసులో ఉండే నిజాలు తప్పులు ఒకటి కావు, అక్కడ జరుగునే విషయాలు అడ్మినిస్ట్రేషన్ ఒకటి కాదు. సో ఇలా చాలా డిఫరెన్షియేషన్స్ ఉన్నాయన్నమాట, తేడాలు ఉన్నాయి. సో
సో వాటన్నిటిని బట్టే ఒక కేస్ ఎన్ని రోజులకి నడుస్తుంది, లేకపోతే ఎన్ని ఏళ్ళకి నడుస్తుంది అనేది ఉంటుంది. సో అవంతా తెలుసుకొని దానికి తగ్గట్టు చెయ్యండి. సో మీకు మేము ఎప్పుడు అప్డేట్ ఇచ్చినా సరే ఏదైతే జరుగుతూ ఉందో సో అలాంటి కరెక్ట్ అప్డేటే మీకు ఇస్తున్నాము. లైవ్ అప్డేట్ ఏదైతే జరుగుతూ ఉందో అదే ఇస్తున్నాము. సో ఎవరు కూడా ఉన్నది లేనిది మార్చి చెప్పట్లేదు. సో కాబట్టి ఏ అప్డేట్ ఉన్నా సరే మీకు అగైన్ ఇవ్వడం జరుగుతుంది, ఇవ్వకుండా ఉండము. సో కాబట్టి ఈ విషయాలంతా అర్థం చేసుకొని దయచేసి దానికి తగ్గట్టు సపోర్ట్ చేయండి. సో ఎండీ సార్ వచ్చేంత వరకు అందరూ కూడా చాలా సహనంతో వెయిట్ చేయండి. సో ఇప్పుడు కూడా మేము ఇంతలా అప్డేట్స్ ఇస్తున్నాము, ఇవంతా చేస్తున్నాము అంటే దానికి ఒకే కారణం. సో ఇవంతా ఈ కేసెస్ అంతా కూడా సో ఈ విషయాలంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత సో మంచిగా మళ్ళీ అన్నిటిని తిరిగి రన్ చేయడానికి ఏంటో అదే చూస్తామే కానీ సో మూట కట్టుకొని పారిపోవడానికి కాదు. అది దయచేసి అర్థం చేసుకోండి. అండ్ ఇప్పటి వరకు మన కంపెనీలో ఉండి కానీ సో బయట ఉండి కానీ సో లీడర్స్గా కానీ అసలు మెంబర్స్గా కానీ సో చాలా సహనంతో అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఎందుకనంటే ఆ యొక్క ఓపిక అనేది అది చాలా ఎక్కువ. సో అంత ఓపికగా మీ యొక్క టీమ్స్ని హ్యాండిల్ చేస్తూ మీ యొక్క ఏరియాలో ఉండే పీపుల్స్ని హ్యాండిల్ చేస్తూ సో ఎంతో ఇదిగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా సో హృదయపూర్వక ధన్యవాదాలు అన్నమాట. సో మేము అది ఎంతో మనస్ఫూర్తిగా చెప్తున్నాము. సో ఖచ్చితంగా ఇది ఇలాగే కంటిన్యూ అవ్వదు. ఖచ్చితంగా ఏదున్నా ఒక ముగింపుకు వస్తుంది. ఆ ముగింపు వచ్చిన తర్వాత మనకంతా కూడా మంచి జరుగుతుంది. సో దానికి ఇంకా ఎన్నో రోజులు లేదు. సో దయచేసి సార్ వచ్చేంత వరకు కూడా అందరూ కొంచెం సహనంతో ఓపికతో వెయిట్ చేయండి. సో మీకు తర్వాత జరిగే అప్డేట్స్ అంతా కూడా ఏదో ఒక తరహాలో మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో అప్డేట్స్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ ఆల్.